వెల్కమ్ టు ఆర్టీవీ. హిడ్మా ఎన్కౌంటర్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లు అయితే కంప్లీట్గా కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. మరికొంతమందిపై ఎన్కౌంటర్లు కూడా జరుపుతూ ఉన్నారు. ఈ సందర్భంలో హిడ్మా ఎన్కౌంటర్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నామంటూ కూడా మహేష్ గౌడ్ మాట్లాడడం జరిగింది. అలాగే హిడ్మా, కేశవర్వి, గణపతి వంటి వారిని మేము గౌరవిస్తామంటూ కూడా మహేష్ గౌడ్ అయితే మాట్లాడడం జరిగింది. ఏదైతే హిడ్మాను, కేశవర్విని, గణపతిని మేము గౌరవిస్తామంటూ కూడా హిడ్మా అయితే మహేష్ గౌడ్ అయితే మాట్లాడడం జరిగింది. అదైతే ఎన్కౌంటర్పై ఆయన ఒక స్పష్టత ఇచ్చేపోయి ఇలాంటి హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దీనిపై కొన్ని వర్గాలు తప్పుపడతా ఉన్నాయి. ఎందుకంటే ఎన్కౌంటర్లని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో మీరు లొంగిపోండి, మీకు కొత్త జీవితం ఉంటుంది, ఎన్కౌంటర్లో బాగా పడకూడదు, మీరు లొంగిపోండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ వారి పార్టీ నుంచే ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే ఇలాంటి హాట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సామాన్యుల కోసం వారి జీవితాలను త్యాగం చేశారు ఈ మావోయిస్టులు, ఇరువైపులా హింస వ్యతిరేకిస్తున్నామంటూ కూడా మహేష్ గౌడ్ అయితే మాట్లాడడం జరిగింది. అలాగే ఆపరేషన్ ఖగర్పై మాట్లాడితే దేశద్రోహి అని ముద్ర వేస్తూ ఉన్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే జరిగిన ఖగర్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాని గురించి మేము స్పందించినా మాట్లాడినా మా మీద దేశద్రోహి ముద్ర వేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. జనజీవన స్రవంతిలోకి వస్తామని చెబుతుంటే కక్షపూర్వితంగా అంతం చేస్తున్నారంటూ కూడా మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క చాలామంది మావోయిస్టులు మొన్న ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి అక్కడ ప్రభుత్వానికి లొంగిపోవడం జరిగింది. స్త్రీలు ఉన్నారు, కొంతమంది యువకులు ఉన్నారు, చాలామంది వెపన్స్తో వెళ్ళి అక్కడ వారికి గవర్నమెంట్కి సరెండర్ అయ్యడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సరెండర్ అవుతూ ఉన్నారు. అయినా కూడా ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఇది తప్పు అంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే మాట్లాడడం జరిగింది. సో వారి పార్టీ నుంచే భిన్నాభిప్రాయాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్లోనే రెండు వర్గాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎన్కౌంటర్స్ గురించి, దీని గురించి కూడా. సో ప్రజల్లో ఎటు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మాట వినాలా, లేకపోతే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట వినాలా అనే దానిపై ప్రజల్లో కొంచెం గందరగోళ వాతావరణం అయితే నెలకొనింది. సో మీ అభిప్రాయం ఏంటి? సో ఎన్కౌంటర్ల గురించి మీరేమనుకుంటా ఉన్నారు? మహేష్ గౌడ్ మాటలకి మీరు మద్దతు ఇస్తారా, లేకపోతే మావోయిస్టులు లొంగిపోవాలా, లేకపోతే ఈ మాటలకి ఎలాంటి మీ రియాక్షన్ ఇవ్వబోతా ఉన్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.